सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बके गौरी నారాయణి నమోస్తుతే అంటూ బొట్టు పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగు. అంటూ బొట్టు పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. ఉంగరం వేలుతో బొట్టు పెట్టుకుంటే మనశ్శాంతి చేకూరును. నడిమి వేలుతో బొట్టు పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది. బొటన వేలితో బొట్టు పెట్టుకుంటే నీలో పుష్టి కలుగుతుంది. చూపుడు వేలుతో బొట్టు పెట్టుకుంటే నీకు ముక్తి కలుగుతుంది. బొట్టు పెట్టుకోవడము మూఢాచారము కానే కాదు, ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యం. బొట్టు ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది. ఇది భారతీయులకే ప్రత్యేకము. బొట్టు ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది. ఇది భారతీయులకి ప్రత్యేకము. ఇది భారతీయులకి ప్రత్యేకము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అంటూ బొట్టు పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగు. అంటూ బొట్టు పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. పసుపుతో చేసిన కుంకుమ నుదుటన బొట్టుకు శ్రేష్టమైనది. ఇది రక్తాన్ని శుభ్రపరచి గాయాలను కురుపులను కూడా మాన్పుతుంది. లలాట స్థానం బ్రహ్మస్థానమున నుదుటన బొట్టును ధరించాలి. మనలోని జీవుడు జ్యోతి స్వరూపంగా జాగ్రత్తావస్థలో ఆజ్ఞాచక్రములో ఉంటాడు. మానసిక ప్రవృత్తులను నశింపచేయుటకు ఆజ్ఞాచక్రమునో కుంకుమ ధారణ చేయాలి. బొట్టు ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది. ఇది భారతీయులకే ప్రత్యేకము. బొట్టు ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది. ఇది భారతీయులకే ప్రత్యేకము. ఇది భారతీయులకే ప్రత్యేకము. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అంటూ బొట్టు పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగు. అంటూ బొట్టు పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగు.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే. పవిత్రతకు చిహ్నంగా బ్రాహ్మణులకు తెల్ల చందనం తిలకముతోను, వీరత్వానికి చిహ్నంగా క్షత్రియులకు ఎర్ర రంగు తిలకముతోను, అభ్యుదయాభివృద్ధికి వైశ్యులకు పసుపు రంగు కేసరి తిలకముతోను, స్వచ్ఛతా వృత్తులను తెలియచేయుటకు నల్లని భస్మముతోను ధరింతురు. శిరస్సు పాపిట మధ్యన ఆజ్ఞాచక్రమున, కంఠము వక్షస్థలము నాభియందు స్త్రీలు బొట్టును ధరింపజేయుదురు. బొట్టు ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది, ఇది భారతీయులకే ప్రత్యేకము. బొట్టు ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది, ఇది భారతీయులకే ప్రత్యేకము. ఇది భారతీయులకే ప్రత్యేకము. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. అంటూ బొట్టు పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగు, అంటూ బొట్టు పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే. సింధూరం తిరుచూర్ణం గంధము అక్షితలు విభూతి చాదు కస్తూరి పునుగు జవాది పచ్చ కర్పూరము నవరత్నాల శక్తిననుసరించి కుంకుమ రకాలుగా తయారు చేసుకుంటారు. విష్ణు ఉపాసకులు యు ఆకారముగా తిలకాన్ని ధరిస్తే, శైవ ఉపాసకులు భస్మాత్రి పుండ్రాన్ని తిలకంగా ధరిస్తారు. దేవి భక్తులు ఎర్రని కుంకుమ బొట్టుగా ధరింపచేయుదురు. బొట్టు లేకపోతే అది పాచి మొహంలా ఉంటది, శుభకార్యాలు అర్హత లేని సూతక సమయం కావచ్చును. స్త్రీ పురుష భేదము లేకుండా దృష్టి దోషం తగలదని నమ్మే బొట్టు. బొట్టు ఐదో తనానికి చిహ్నమే కదా. బొట్టు ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది, ఇది భారతీయులకి ప్రత్యేకము. బొట్టు ముఖ సౌందర్యాన్ని పెంచుతుంది, ఇది భారతీయులకి ప్రత్యేకము. ఇది భారతీయులకి ప్రత్యేకము. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. అంటూ బొట్టు పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగు, అంటూ బొట్టు పెట్టుకుంటే సమస్త మంగళాలు కలుగు. సర్వమంగళమాంగళ్యే
शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते. సాంగ్ నచ్చితే లైక్ షేర్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్మయోగి 789.